నియోజకవర్గాల్లో ఫోటో కాల్ అంశం అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలి అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ ని కలవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలందరికీ ఆహ్వానం వెళ్ళింది. కానీ దాదాపు 13 మంది ఎమ్మెల్యేలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ కి డుమ్మా కొట్టడం జరిగింది. సీఎం కేసీఆర్ గారితో సహా తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే మల్లారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి వీరంతా డుమ్మా కొట్టగా ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో కేవలం 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొన్నారు. కేసీఆర్ తో సహా 13 మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి ఏ నాయకుడు చేజారుతాడో, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారో అర్థం కాక బీఆర్ఎస్ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ముఖ్యమైన ప్రోగ్రామ్ కి, అది కూడా నిన్నమన్న మీడియాలో తరచూ వార్తల్లో నిలిచే నాయకులు, కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోసే నాయకులు కూడా ఈ రోజు డుమ్మా కొట్టడం జరిగింది. మనం చూసే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళపైన మొదట్లో ఇలానే ఆరోపణలు వచ్చిన సందర్భంలో వారు స్పందించి, మేము కాంగ్రెస్ పార్టీలో చేరం, బీఆర్ఎస్ లోనే ఉంటాం, మేమెందుకు పార్టీ మారుతాం, కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఏకంగా మొన్నటి లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్ తీసుకొచ్చుకొని మరీ గెలిపించుకున్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి ఏం అర్థం అవ్వడం లేదు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కాల్ చేసి అడిగి, లేదా కలిసినప్పుడు అడిగితేనేమో మేమెందుకు పార్టీ మారుతామన్నా, కాంగ్రెస్ పార్టీలోకి మేమెందుకు పోతాం, బీఆర్ఎస్ లోనే ఉంటామని చెబుతున్నారు. తీరా చూస్తే 2-3 రోజుల్లో గులాబీ కండువా తీసి పక్కకు పెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఈరోజు చేసిన ప్రోగ్రాం వల్ల బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి మరింత తలనొప్పి మారిందని చెప్పవచ్చు. సమాచారం ఇచ్చినా కానీ స్పందించకుండా కార్యక్రమానికి హాజరు కాలేదు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాపోతున్నారు.